నేడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్పీ రత్నం భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే టీడీపీలో 2 వైసీపీ ఎంపీటీసీలు చేరారు. దీంతో ఈ ఎంపీపీ ఎన్నికలపై వైసీపీ ఎంపీటీసీలు హాజరవుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి చెప్పండి. దుర్గా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ఇవాళ జరగనుంది. అయితే పోలీసు వలయంలో ఈ రోజు రామగిరి ఉందని చెప్పవచ్చు. 2 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, అలాగే ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 94 మంది, 30 మంది హోంగార్డ్స్, అలాగే ప్లటూన్స్ 2 ఉన్నాయి. అలాగే 3 స్పెషల్ పార్టీ సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి హాజరు కావడం జరిగింది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఈ రామగిరికి సంబంధించి 10 మంది ఎంపీటీసీలు ఉండగా ఒక ఎంపీటీసీ చనిపోయారు. 9 మందిలో ఒకరు మాత్రం టీడీపీ గెలిచారు. 8 మంది వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు ఉన్నారు. వారిలో ఎన్నికల ముందు 2 టీడీపీకి చేరుకోవడంతో టీడీపీ సంఖ్య 3కు చేరుకుంది. 6 మంది వైసీపీ ఎంపీలు ఇటువైపే ఉన్నారు. అయితే ఇవాళ 6 మంది అయితే తప్ప ఎంపీపీ ఎన్నికకు టీడీపీకి అనుకూలంగా లేదు. అయితే వైసీపీకి సంబంధించిన ఎవరైతే 6 మంది ఎంపీటీసీలు ఈ రోజు ఉన్నారో వారు గైర్హాజరు అవుతారనేసి ఇప్పటికే సమాచారం. వాళ్ళు కోర్టుకు వెళ్తారు డైరెక్ట్ గా అనేసి ఒకటి సమాచారం ఉంది. అయితే ఈ ఎన్నిక పైన టీడీపీ, వైకాపా చాలా ప్రతిష్టగా తీసుకున్నారు ఇద్దరు. దీనికి సంబంధించి గత నెలలో మార్చి నెలలో లింగమయ్య హత్య కూడా జరిగింది ఈ ఎన్నిక సంబంధించి. ఆ తర్వాత ఇది వాయిదా పడడం జరిగింది. మరి గత నెల ఏప్రిల్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడు హెలిప్యాడ్ సంబంధించిన ఘటన కూడా అప్పుడు చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఈ రోజు ఎన్నిక పూర్తిగా అయిపోతుంది అనేసి అంటున్నప్పటికీ కానీ వైసీపీ వారు మాత్రం ఖచ్చితంగా దీనికి గైర్హాజరు అవుతారు కోర్టు ద్వారానే వారు. రైట్ థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.